కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే మారుతున్న క్రమంలో రాజ్యాంగాన్ని కూడా మనం అనేకసారి మార్చుకున్నాం. ఆ మార్చుకున్న సందర్భంలో అనేక చట్టాలు చేసుకున్నాం. అందులో ఒక చట్టం యాంటీ డిఫెక్షన్ లా. ఏ పార్టీ మీద అయితే గెలుస్తారో ఆ పార్టీలోనే కొనసాగాలి తప్ప ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే, ఒక పార్టీలో గెలిచిన ఎంపీ ఇతర పార్టీలో కలవకూడదు. ఒకవేళ కలిస్తే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కోరేటువంటి చట్టం యాంటీ డిఫెక్షన్ లా చట్టం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తుంది. 2014లో తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులని మొత్తానికి మొత్తమే దాంట్లో ఉన్నటువంటి చిన్న లొసుకుని ఆధారం చేసుకోండి. 3/4 శాసనసభ్యులు కనుక ఒక పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో జాయిన్ అయితే అది మెర్జర్ కింద వస్తుందని చెప్పి 2014లో తెలుగుదేశం పార్టీని మింగేసింది. ఆనాడు 63 సీట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి 119 సీట్లలో 63 సీట్లు వచ్చాయి. 63 సీట్లున్న విశ్వాసం కలిగించి ఐక్యత పెంచుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించుకోవాలి. కానీ ఎక్కడో వాళ్ళ మనసు మీద వాళ్ళకు నమ్మకాలు లేక ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ప్రభుత్వం ఎన్నుకోబడదో, అధికారంకి వచ్చిందో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ఆ పార్టీని మెరుగు చేసుకున్నాడు. ఇవాళ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోయింది. అప్పుడంటే 63 సీట్లే ఆనాడది సమైక్య రాష్ట్ర పార్టీ అని చెప్పి మెరుగు చేసుకున్నకు అర్థం ఉంది. కానీ 2018లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, జెండా మీద అనేక మంది శాసనసభ్యులు గెలిచారు. అదొక జాతీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ కాదు. అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కావడంలో, బిల్లు ప్రవేశపెట్టడంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష హోదాలు దాన్ని సపోర్ట్ చేసింది. అలాంటి పార్టీని, కాంగ్రెస్ పార్టీని 88 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ కూడా ఇద్దరు రెబల్గా గెలిచి 119 ఎమ్మెల్యేలలో 90 సీట్లు కలిగి అబ్సల్యూట్ మెజార్టీ కలిగి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించమని చెప్పి ప్రజలు కోరితే చివరికి కాంగ్రెస్ పార్టీని కూడా మింగేసిండు కేసీఆర్. 2014లో తెలుగుదేశం పార్టీ ఎట్లా మింగేసిండో, తెలంగాణ ఇచ్చిన ఒక జాతీయ పార్టీని ఏ ప్రలోభాలకు గురి చేసిండు, ఏ హామీలు ఇచ్చిండు, ఏ పద్ధతిలో చేసుకోవడం మొత్తానికి ఆ పార్టీ కూడా మింగేసిండు. ప్రజల పక్షాన గొంతెత్తే వాళ్ళు లేకుండా చేసిన సభలలో ఎవరైనా లేచి మాట్లాడితే నువ్వు ముగ్గురే ఉన్నారు, నువ్వు మాట్లాడేదానికి లేదు. ఎవరైనా లేచి మాట్లాడితే నీ సభ్యులకు 2 నిమిషాలు టైం వస్తుంది, మాట్లాడే అవకాశం లేదు. ఒకనాడు అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగం అమలున్నటువంటి అనేక రాష్ట్రాలలో గొప్పగా ఇద్దరున్నదా ముగ్గురున్నదా కాదు, ప్రజల పక్షాన ప్రజల సమస్యల్ని గొప్పగా ప్రస్తావించే మహానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుచ్చలపల్లి సుందర లాంటి వాళ్ళు కావచ్చు, నిన్న దివంగత ముఖ్యమంత్రి రోషే గారు కావచ్చు, అనేక మంది మహనీయులు గంటల తరపున మాట్లాడారు. చివరికి సిపిఐ ఎంఎల్ తరిమల నాగిరెడ్డి లాంటి వాళ్ళు కూడా తను రాజీనామా చేసిన సందర్భంలో గొప్పగా మాట్లాడారు. కానీ ఇక్కడ మాత్రం అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం అమలు కావట్లేదు. ఇక్కడ అమలవుతున్నది కేసీఆర్ గారి రాజ్యాంగం, సొంత రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. నాలాంటి వాడు ఒక మంత్రిగా ఉండి అకారణంగా దుర్మార్గంగా బర్తరఫ్ చేస్తే
నాలాంటి వాడిని శాసనసభ్యత రాజీనామా చేసినప్పుడు శాసనసభలో నేను ఎందుకు రాజీనామా చేసి చెప్పాలి. కానీ ఆ సంస్కారం కేసీఆర్కు లేదు, ఆ రాజ్యాంగ సూత్రాలు, ఆ ప్రజాస్వామిక వాతావరణం ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి నేను రాజీనామా చేయబోతున్నానని చెప్పి స్పీకర్ గారికి కబురు పెడితే స్పీకర్ గారు నేను రాలేను, అసెంబ్లీ సెక్రటరీకి మాత్రమే ఇచ్చి పొమ్మని చెప్పింది. దానికి కూడా ఆ రాజీనామా కూడా మా సహచర మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో 8 వాళ్ళు వాళ్ళని పోతో కలిసిపోయి ఇచ్చేద్దామంటే లేదు ఒక్కడే పోవాలని చెప్పి నిబంధన పెట్టింది. అంటే గంత దుర్మార్గమైన పద్ధతి పాలన కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.